హాయ్ అండి. ఇవాళ నేను కట్టె పొంగల్ ప్రిపేర్ చేస్తున్నాను. కట్టె పొంగల్ చాలామందికి బాగా ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలు తింటారు, అలాగే పెద్దవాళ్ళు తింటారు. ఇవాళ నా స్టైల్లో కట్టె పొంగల్ ఎలా చేస్తారో చూపిస్తాను. ముందుగా 1/2 కప్ కందిపప్పు, 1 కప్పు బియ్యం తీసుకొని బాగా కడిగి నానపెట్టుకోవాలండి ఒక గంట ముందే. రీసెంట్ కందిపప్పు నానబెట్టుకున్న తర్వాత దాంట్లోకి కావాల్సిన పదార్థాలను మనం ప్రిపేర్ చేసుకుందాము. దాంట్లో పచ్చిమిర్చి, ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్, నెయ్యి, జీరా, చెక్క, లవంగ, జాజి పువ్వు, ఘీ, సాల్ట్ తీసుకోవాలండి. ముందుగా మనం ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఘీ మనకు కావాల్సినంత వేసుకొని జీరా అండ్ అలాగే మిరియాలు, చెక్క, లవంగ, జాజి పువ్వు ఈ మిశ్రమాన్ని అన్నీ వేసి బాగా కొంచెం వేగనివ్వాలి. దాని తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి కొంచెం దూరగా. మిర్చి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డ్ కలర్ వచ్చే వరకు. దాని తర్వాత అది ఫ్రై అయిన తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్ని మిక్స్ చేయాలండి. అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి, లేకపోతే పచ్చి వాసన వస్తుంది. బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి 3 కప్ ఆఫ్ వాటర్ కావాలండి. 1/2 కప్పు కందిపప్పు, కప్పు బియ్యానికి 3 గ్లాసుల నీళ్ళు సరిపోతుంది. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని బాగా ఆ నీళ్ళు మరుగొచ్చే వరకు చూసుకోవాలండి. తర్వాత ఆ మరుగుతున్న నీటిలో మనం ఈ నానపెట్టుకున్న దాల్ అండ్ రైస్ని కలిపి కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు పొయ్యి మీద పెట్టాలండి. త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మనకు దాని ప్రెజర్ పోయిన తర్వాత కిందకి దించుకొని కొంచెం నెయ్యి వేసుకొని స్మాష్ చేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుందండి. ఈ విధంగా చేస్తే పిల్లలు అండ్ పెద్దలు అందరూ బాగా ఇష్టంగా తింటారు. ఆయిల్ కూడా వేసుకోవచ్చు, కానీ ఆయిల్ కన్నా ఘీ అయితే చాలా బాగా టేస్ట్ వస్తుంది. అందుకని నేను ఘీని ప్రిఫర్ చేశాను. మీరు కూడా నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.